హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఉన్నటువంటి ఇరాన్‌కి సంబంధించిన రహస్య ఆయిల్ కేంద్రాన్ని పేల్చేసింది ఇజ్రాయెల్. దానికి ప్రతిగా అని చెప్పకుండా, అది పేలిందని కూడా ఒప్పుకోకుండా నేరుగా ఎళ్లి దుబాయ్ మీద దాడి చేసింది ఇరాన్. ఇరాన్‌కి సంబంధించిన షిప్పుల్ని ఏదైతే బోట్లని పేల్చి పడేసింది అమెరికా. మళ్ళీ యుద్ధం ముదిరి పాకాన పడుతుంది. ఆ పాపం ఎవరిది అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్‌ది అంటారు కాసేపు, ఇరాన్‌ది అంటారు కాసేపు. ఇరాన్ ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతుంది, స్వల్ప దాడులు చేసి ఇజ్రాయెల్ అంతా పాడైపోయిందని సంతోషపడిపోయి ప్రకటనలు చేయడానికి తప్పించి పరిమితమైంది. అదే ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగిస్తాను, హిజ్బుల్లాని లేపేస్తాను, హమాస్ని లేపేస్తాను, హౌతీని లేపేస్తానే ఉంది. అక్కడ ఏ యుద్ధ విరమణ, ఏ కాల్పుల విరమణ జరగలేదు, నోటితో మాటలు తప్ప. అదే సందర్భంలో ఇరాను ఇజ్రాయెల్ ఏం చేయలేకపోతుంది, అమెరికాని ఏం చేయలేకపోతుంది. పక్కనున్న తోటి మిత్ర దేశాల మీద దాడి చేయడం గతంలో తప్పని చెప్పి మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తా ఆ దుబాయ్ వెళ్ళి అమెరికాని ఇజ్రాయెల్ని ఆపాలనేటటువంటి వింత విచిత్రమైనటువంటి కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఒత్తిడి చేస్తున్నారు, బట్ పట్టించుకునేవాడు ఎవడు లేడు.